Ganesha, అచలము అంటే Arunachala, కొండ, ఎర్రని కొండ అని అర్థము. ఆ రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థము కూడా వస్తుంది. తమిళములో తిరువన్నామలై అంటారు. తిరు అంటే శ్రీ అని అర్థం, అన్నామలై అంటే పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రాన్ని స్మరించుకుంటే చాలు ముక్తి వస్తుంది. కాశీ, చిదంబరము, తిరువారుల కంటే ఎక్కువ భక్తులు విశ్వసిస్తుంటారు ఈ క్షేత్రాన్ని. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడింది. దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని క్షాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహాత్మ్యము తెలుపుతోంది. ఈ కొండ దగ్గర శివుడుండడం కాదు, ఈ కొండే శివుడు అని పురాణాలు తెలుపుచున్నాయి. అందుచేత ఈ కొండకు తూర్పును గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యతిస్తారు. ఇది జ్యోతిర్లింగమని కూడా చెబుతారు. తేజోలింగము గనుక అగ్నిక్షేత్రమని కూడా అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయడం సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వలన మనస్సుకు, శివానుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థ చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం గనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.